ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కథలో ఒక అబ్బాయి ప్రేమిస్తే ఆ అమ్మాయి కోసం ఎంతవరకు ఎదురుచూస్తాడో తెలుస్తుంది. అలాగే ఆ అమ్మాయి తన ప్రేమను గెలిపించుకోవడానికి ఎలా తాను బాధపడుతుందో కూడా ఈ కథలో చూడబోతాం. ఇంక కథలోకి వెళ్దాం. మన కథానాయిక ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. చాలా పద్ధతిగా ఉంటుంది. తన చదువు అంతా స్కూలింగ్ వరకు తన గ్రామంలోనే పూర్తి చేసింది. ఆ తర్వాత ఇంటర్ పూర్తయ్యాక బీటెక్ చదవడానికి హైదరాబాదొచ్చింది. ఇది ఆమెకు మొదటిసారి ఇంత దూరంగా రావడం. అందుకే చాలా భయంతో అక్కడికి వచ్చింది. తర్వాత ఆమె ఒక ఇంటర్ విమెన్స్ కాలేజ్లో చదువుకుంది. ఆ తర్వాత కోఎడ్ కాలేజ్లో జాయిన్ కావడం వల్ల మొదటి రోజు కాలేజ్కి వెళ్లడానికి చాలా భయపడింది. అలా కొంచెం భయంతోనే కాలేజ్కి వెళ్ళింది. అది ఆమె మొదటి రోజు కావడంతో చాలా టెన్షన్గా ఉంది. అక్కడ ఉన్న సీనియర్స్లో ఒక అబ్బాయి, చరణ్, ఆమెను చూసి, హే, పింక్ చుడిదార్ అని పిలిచాడు. అది విని ఆమె భయపడుతూ ముందుకు వెళ్ళింది. నీ పేరేమిటి అని చరణ్ అడిగాడు. ఇప్పటివరకు మన కథానాయిక తన పేరు చెప్పలేదు కదా. అప్పుడే భయపడుతూ జానకి అని చెప్పింది. సరే, ఒక పాట పాడు అని చరణ్ అన్నాడు. అంతలో పక్కనే ఉన్న ఒక జూనియర్ అబ్బాయి, ప్రిన్సిపల్ సార్ వస్తున్నారు అని చెప్పాడు. అప్పుడు సీనియర్స్ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ అబ్బాయి, ఉదయం ఆమెకు సహాయం చేసినవాడు, దగ్గరకు వచ్చి నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పాడు. జానకి తన కళ్లతోనే థాంక్స్ చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయింది. తన క్లాస్కు వెళ్లిన తర్వాత తన చిన్ననాటి ఫ్రెండైన ఒక అమ్మాయిని చూసి చాలా హ్యాపీగా ఫీలైంది. హే ప్రియా, నువ్విక్కడలా అని అడిగింది జానకి. హే జాను, నువ్వేనా అంటూ ప్రియ ప్రేమగా పలకరించింది. మేము గ్రామం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడే సెటిలైనాం. నిన్ను చూసి నాకు చాలా సంతోషంగా ఉంది ప్రియా, నువ్విక్కడ ఉంటావని అసలు ఊహించలేదు అని జానకి చెప్పింది. అలా ఇద్దరూ మాట్లాడుకుంటుండగా క్లాస్ మొదలైంది. క్లాస్ అయిపోయిన తర్వాత ప్రియా, హే జాను, నీకు నా ఫ్రెండ్ని పరిచయం చేయలేదే అంటూ హే రామ్ అని పిలిచింది. జానకి అతన్ని చూసి షాక్ అయింది. ఎందుకంటే అతనింకెవరో కాదు, ఉదయం ఆమెకు సహాయం చేసిన అదే అబ్బాయి. ఇద్దరూ ఒకరినొకరు చూస్తుండగా, ఏంటి అలా చూస్తున్నారు అని ప్రియా అడిగింది. అప్పుడు జానకి, ఈ అబ్బాయి ఉదయం నాతో మాట్లాడాడు అని చెప్పింది.